రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. జిల్లాలో అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద ప్రభావం ఇప్పటికీ ఉంది. మారుమూల ఏరియాల్లో వరద కష్టాలు తప్పటం లేదు. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరోసారి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీంతో రానున్న 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో ప్రస్తుతానికి వర్షాలు తగ్గాయి. హైదరాబాద్లో పొడి వాతావరణం కొనసాగుతోంది. జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడుతున్నాయి. వర్షాలు తగ్గినప్పటికీ పలుచోట్ల వరద ప్రభావం తగ్గలేదు. మారుమూల గ్రామాల్లో వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వాగులు, చెరువులకు వరద కొనసాగుతోంది. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో చెరువులు, వాగులు నిండి అలుగుపారుతున్నాయి. ఎగువ నుంచి చేరుతున్న వరద నీటితో వరంగల్ జిల్లా పాకాల చెరువు పూర్తిగా నిండింది. చెరువు నీటి మట్టం పెరిగి మత్తడి పారడంతో జలకల సంతరించుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దుందుబి వాగు, ఊకచెట్టు వాగు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరద వస్తుండటంతో జలకల సంతరించుకున్నాయి. చెక్ డ్యాంల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 1,31,371 క్యూసెక్ల నీటిని శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏపీ నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యాంకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,31,000 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 27,000 క్యూసెక్కులు, మొత్తం 1,59,514 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 3 గేట్లు 10 ఫీట్ల వరకు ఎత్తారు అధికారులు. 1,46,198 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1,72,726 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 18 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 1,72,726 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అటు నల్గొండ జిల్లాలోని మూసి ప్రాజెక్టులోకి కూడా వరద పోటెత్తుతోంది. 7,202 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 6 క్రస్ట్ గేట్లను ఎత్తి 9,114 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాలోని కడెం, గడ్డెన్న ప్రాజెక్టులకు కూడా భారీగా వరద వస్తోంది. కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,975 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 376 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. గడ్డెన్న ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.